నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో కాల్మని దారుణం, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ వీడియో. మహానంది క్షేత్రంలో భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించిన పోలీసులు, ధన్యవాదాలు తెలిపిన భక్తుడు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాను అడ్డుకున్న అంగన్వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చాలని వినతి పత్రం అందజేత. తొమ్మిదవ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల నిరసన దీక్షలు, మోకాళ్లపై నిలిచిన నిరసన తెలిపిన కార్మికులు. మహానంది మండలంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు, ఇంటికి నోటీసులు ఎందుకు కనిపిస్తున్నారని నిలదీత. నంద్యాలలో కాల్మని వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తీసుకున్న అప్పుకు అధిక వడ్డీ చెల్లించలేక పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన తెలిపాడు. మాజీ కౌన్సిలర్, వడ్డీ వ్యాపారి కన్నమ్మ తన మరణానికి కారణమంటూ వాంగ్మూలం అందించాడు. నంద్యాలలో మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నమస్కారము. నేను నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తాను. నంద్యాల మాదింపేట మాజీ కౌన్సిలర్ కన్నమ్మ దగ్గర మేము 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నాము. వడ్డీ కడుతూనే ఉన్నాము. కానీ ఒక నెల మా పరిస్థితి బాగాలేదంటే వడ్డీ కట్టలేదు. రెండో నెల కూడా వచ్చింది. కానీ మేము స్టాక్ చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళము. ఒరే ఇది 3వ నెల రా, మీ ఇంటికాడికి వస్తారా, మీ అంతు చూస్తారా అంటే, మా అమ్మకు పానం బాగాలేదు, నా పిల్లలు నేను, నాకు భార్య లేదు, చనిపోయింది, అమ్మ కొంచెం ఓడ్చుకోమ్మ 10 రోజుల లోపల తెచ్చి కడతా అంటే వినకుండా వాళ్ళ మరిది వెంకటేశ్వర్లు తీసుకొని ఫోన్ చేసి మీరు వస్తారా లేకపోతే మిమ్మల్ని కట్టేస్తానో ఏం చేస్తానరా ఇంటికాడికి వస్తే అని నానాక మాటలు మాట్లాడుతుంది. మేమైతే ఎవరితో మాట పడలేదు. కానీ నా చావు కారణం కన్నమ్మనే, నాకేం జరిగినా కన్నమ్మనే, నా తల్లిదండ్రులకు ఏం జరిగినా కన్నమ్మనే. ఇది మాత్రం నిజం. మమ్మల్ని గోడానిచ్చింది, మనకు వడ్డీలు మస్తు కట్టినాము. దీనికి మాత్రం మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా పిల్లోళ్ళు పార్థసారథి లక్కి మీరందరూ నైనా జాగ్రత్త అయినా మీకోసమని కాదు అయినా ఈ కన్నమ్మ కూడా ఇస్తుంది. నా పానం పోతుంది ట్రైన్ కింద పడి. ఏమి చెప్పినావా వినడం లేదు నాయన. నేను ఎంత చెప్పినా అప్పా చేసి కొనాడిస్తానంటుంది నాయన. తనని జాగ్రత్త అప్పా చేసి మీరు మహానంది క్షేత్రంలో ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు తిరిగి అప్పగించారు. గత శనివారం తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన భిక్షపతి అనే భక్తుడు 3 తులాల బంగారు గొలుసును గర్భాలయం వద్ద పోగొట్టుకుని వెంటనే టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం ద్వారా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన కార్యనిర్వహణాధికారి దేవస్థానంలోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకుని వెళ్లిన వారి కారు నెంబర్ను కనుగొన్నారు. మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్కు తెలుపగా వెంటనే హైదరాబాద్ వారిని కనుక్కొని తీసుకువెళ్లిన వారి నుంచి తెప్పించి ఈ రోజు పోగొట్టుకున్న వారికి అప్పగించారు. గొలుసు పోయిన 3 రోజుల్లోనే తిరిగి ఇవ్వడం భక్తుల పట్ల ఆలయ కార్యనిర్వహణాధికారికి గల బాధ్యతలను తెలుపుతుందని ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్కు కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రానికి దర్శనార్థమై హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు గర్భాలయ దర్శన సందర్భంగా ఆ యొక్క షర్టును తీస్తూ ఉండగా బంగారు గొలుసు అనేటువంటిది ఆ యొక్క ప్రాంతంలో పోగొట్టుకోవడం జరిగింది. వెంటనే అక్కడ విధుల్లో ఉన్నటువంటి దేవాలయ ఇన్స్పెక్టర్ అయినటువంటి నాగభూషణానికి చెప్పగా వారు వెంటనే ఆ యొక్క భక్తుల్ని ఆలయ కార్యాలయానికి తీసుకువెళ్ళి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిపిన వెంటనే వారు వెంటనే స్పందించి ఆలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి అది అక్కడ ఆ సమయంలో ఎవరు ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాన్నంతా కూడా వారు క్షుణ్ణంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అన్నింటినీ కూడా పరిశీలించి ఒక కారు సంబంధించినటువంటి నెంబర్ను సేకరించడం, ఆ యొక్క భక్తుడికి చెప్పి మన మహానంది స్టేషన్ ఎస్ఐ గారు అయినటువంటి నాగేంద్ర ప్రసాద్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే నాగేంద్ర ప్రసాద్ గారు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఇద్దరూ కూడా కలిసి ఎంతో
అతి వేగంగా ఈ యొక్క గొలుసు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని కనుక్కొని వారి ద్వారా ఈ గొలుసును తిరిగి తెప్పించి ఈరోజు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వారికి పోగొట్టుకున్నటువంటి భక్తుడికి బంగారు గొలుసు అనేటువంటిది అప్పగించడం జరిగింది. కావున మహానంది క్షేత్రానికి ఎవరు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. లేదా పొరపాటున ఏదైనా జరిగినా కానీ ఈ యొక్క ఆలయంలో ఉండేటువంటి అధికారి కానీ సిబ్బంది కానీ వెంటనే స్పందించి భక్తులకు ఎటువంటి నష్టములు జరగకుండా ఉండేట్టుగా పనిచేస్తారనేటువంటి దానికి సూచనంగా ఈ యొక్క సంఘటనను అందరూ కూడా మెచ్చుకోవడం అనేటువంటిది విశేషం. 6వ తారీఖున పోయినటువంటి గొలుసు కంప్లైంట్ మేరకు మేము విచారించడం మొదలుపెట్టినాము. దాని విషయంలో టెంపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే ఈవో సార్ యొక్క సహకారంతో ఆ యొక్క ఎవరైతే దొరికిందో ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి వాళ్ళ వెహికల్ ఒక నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ విచారించగా వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళ చైన్ తీసుకొచ్చి ఇవ్వగా ఈరోజు ఈ దినం ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతనికి ఆ చైన్ ఇవ్వడం జరిగింది. ఇందులో టెంపుల్ వాళ్ళ యొక్క సహకారంతో మేము అందరం తొందరగా కనుక్కోవడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు చెప్పడం ఏమనగా ఈ టెంపుల్కి వచ్చే భక్తులు ఎవరైనా కూడా నిర్లక్ష్యంగా ఉండి వస్తువులు దూరం పెట్టుకోకుండా దగ్గరలో అందుబాటులో పెట్టుకొని ఉంచుకోవాలని కోరుతున్నాము. అన్నింటిని కూడా పరిశీలించి తీసుకున్న అక్కడ దొరికినటువంటి భక్తుని కనుక్కొని ఆ భక్తుని విచారించి ఆ భక్తుని గొలుసు రికవరీ చేసి ఇక్కడికి పోగొట్టుకున్నటువంటి భక్తులకు ఇప్పేయడం జరిగింది. సార్ నా పేరు శ్రీరామ్ భిక్షపతి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మండలం పశ్చిమంలో రామవాసం స్వామి. నేను ఇక్కడ దర్శనానికి మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చినాను. గర్భగుడిలో నేను దర్శనానికి వెళ్తుండగా నేను ఇక్కడ టీషర్టు విప్పదీస్తుంటే గొలుసు జారి అక్కడ కింద పడ్డ స్వామి. నేను వెంటనే ఆలయ సిబ్బందికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు సజెషన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఇద్దరు కలిసి నాకు దాన్ని విచారించి సీసీ కెమెరా ఆధారంగా నాకు ఇచ్చిన స్వామి. ఆలయ సిబ్బందికి ఆ స్థానిక సిఐ గారికి ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బండార్ముకూరు మండల కేంద్రంలో 30వ రోజు అంగన్వాడీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీప చక్రపాణి రెడ్డిని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, జీతాలు పెంచాలని ఎమ్మెల్యే శిల్పాలకు వినతి పత్రం అందజేశారు. నంద్యాలలో మున్సిపల్ కార్మికుల నిరసన దీక్ష 9వ రోజుకు చేరుకుంది. నంద్యాలలో మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు 9వ రోజు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని కేఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింప చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామన్నారు. ఈ దీక్షలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, భూమని శ్రీనివాసులు, మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు రంజిత్ ప్రతాప్, ఓబులేసు, మద్దయ్య, మస్తానయ్య, మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు. ఇబ్బంది పెడుతూ కార్మికులను వేధిస్తున్నారు. దయచేసి మా కార్మికులకు వెంటనే పనికి తగ్గ వేతనం 20,000 ఇవ్వాలా, వాళ్ళను ఆపుకోవాల్సి పర్మిట్ చేయాలా. లేని పక్షంలో ప్రత్యర్థి ఆందోళన చేస్తాము. అదేవిధంగా 65 రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళా, చనిపోయిన దాంట్లో వాళ్ళ బంధువర్గాన్ని తీసుకెళ్ళా, రిటైర్ వారికి బెనిఫిట్స్ 7 లక్షల రూపాయలు మరియు పింఛన్ చెప్పేసి యాయిటీ జాతరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనకు మీరు వెంటనే స్పందించి చేయకపోతే రాబోయే కాలంలో నంద్యాల తప్పు కుంటగా ఏర్పడుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా హరికృష్ణ అనే కార్మికుడు మీరు డబ్బులు అయినందుకు ఆయన అప్పుకోలు ఎక్కువై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కాబట్టి ఆయనకు వెంటనే మన ఇంట్లో వారికి ఉద్యమించి ఆయనకు 50 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ చేయాలా, లేకపోతే ఏఐటీసీగా పెద్ద ఆందోళన కూడుకున్నామని హెచ్చరిస్తున్నాం. మహానంది మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీలు దీక్షలు చేస్తుండగా అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డిని మాకెందుకు నోటీసులు ఇస్తున్నారని,
ఇంటికి నోటీసులు ఎందుకు కల్పిస్తున్నారని అంగన్వాడీలు నిలదీశారు. అనంతరం మహానంది తహసీల్దార్ జనార్దన్ శెట్టికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ శెట్టి మాట్లాడుతూ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెడతామని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. మరి మీరు కల్పించారు సార్ మేము అది కూడా అన్న మా ఇళ్ళకు వద్దు మా ఇంటికి పోతాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో కాల్మని దారుణం, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ వీడియో. మహానంది క్షేత్రంలో భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించిన పోలీసులు, ధన్యవాదాలు తెలిపిన భక్తుడు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాను అడ్డుకున్న అంగన్వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చాలని వినతి పత్రం అందజేత. తొమ్మిదవ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల నిరసన దీక్షలు, మోకాళ్లపై నిల్చున్న నిరసన తెలిపిన కార్మికులు. మహానంది మండలంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు, ఇంటికి నోటీసులు ఎందుకు కల్పిస్తున్నారని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చూడండి.